గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14, 15, 16 వచనాలు నేనే చదువుతున్నాను. ఒకసారి బైబిల్లో ఆ విధంగా ఉన్నది లేదన్నది ఒకసారి మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారి కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుదనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనలేదు. కానీ దేవుని యొక్క దూత వలె క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించుదురి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఈ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మీ కృపాసనతకు వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడతారని నమ్మి విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకనొక పాఠశాలలో ఒక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు పిల్లలకి మరి పాఠాలు చెప్తా ఉన్నాడు. పాఠాలు చెప్తున్న క్రమంలో ఒక రోజున తన జీవిత అనుభవాల గురించి ఈ విధంగా మాట్లాడాడంట. ఏ విధంగా మాట్లాడాడంటే, రే బాబు, నేను ఈ ఉద్యోగ స్థాయిలోకి రావడానికి కానీ లేదా ఉద్యోగాన్ని సంపాదించడానికి కానీ నేను చాలా కష్టపడ్డాను, చాలా శ్రమపడ్డాను. ఈ రోజున ఇంత చక్కటి ఉద్యోగాన్ని పొందుకొని ఈ రోజున నేను నా కుటుంబంతో చక్కగా ఉండగలుగుతున్నానంటే నేను దానికి చాలా శ్రమలు అనుభవించాను అని తన అనుభవాల్ని ఆ పిల్లలతో ఓ రోజు సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చెప్పవలసి వచ్చింది? నిజానికి ఆయన పాఠాలు చెప్పుకుంటే సరిపోదు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రేపటి దినాన మీరు కూడా మంచి ప్రయోజకులు కావాలంటే జీవితంలో చదువుకుంటేనే సరిపోదు, కష్టపడాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలని తన అనుభవాలను చెప్పి వాళ్ళని ప్రోత్సహించాడు అనమాట. ఇక్కడ నేను లేదా ఈరోజు మనం ధ్యానం చేసే వచనాల యొక్క అంశం జ్ఞాపకం చేసుకుంటే, కాపరి యొక్క ప్రేమ, సంఘం యొక్క క్షేమము. ఏంటి? కాపరి యొక్క ప్రేమ, సంఘం యొక్క క్షేమం. కాపరి సంఘం పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎందుకొరకు కలిగి ఉన్నాడు, అలాగే సంఘము కూడా దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది లేదా ఏ బాధ్యత కలిగి ఉన్నదన్నది ఒకసారి మనం చదివినట్లయితే చూడండి. ఆ 4వ అధ్యాయము మరి 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని? సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారి కావాలని మిమ్మను వేడుకొనుచున్నానని ఆయన 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారను సంబోధించడం ద్వారా పౌలు గలతీలో ఉన్న సంఘాలతో చాలా ప్రేమతో పిలుస్తూ, నేను కూడా కుటుంబంలో ఒక్కడుగా, సహోదరులారని ఎవరినంటాం? సహోదరి అంటే ఏంటి? ఎవరు? తోడబుట్టినవాడు, తోడబుట్టినదని అర్థం. సహోదరుడు అంటే సహోదరం, అంటే కడుపును పంచుకుని పుట్టిన వారిని సహోదరులు, సహోదరునిలు అంటారు. ఇప్పుడు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు భక్తుడు లేదా ఈ పాస్టర్ గారు ఏమని సంబోధిస్తున్నాడంటే, సహోదరులారా అని అనడం ద్వారా వాళ్ళ పట్ల కలిగి ఉన్న ప్రేమ లేదా కుటుంబంలో నేను మీలో ఒకడిని అని క్రీస్తు కుటుంబ సంబంధాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏ కుటుంబ సంబంధం? క్రీస్తు కుటుంబ సంబంధం. మీకు ఒక విషయం తెలుసా? మన ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబ బంధాలు, బంధుత్వాలు వేరు. దేవుని యొక్క సంఘంలో మనం అందరం కూడా క్రీస్తు కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కేవలం సహోదరులు మాత్రమే ఉంటారు. అంటే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు తప్ప ఇక్కడ వరుసలు, వావిలు అనేవి క్రీస్తు కుటుంబంలో ఆ తావు లేదు. ఎందుకంటే అందరూ సహోదరు యొక్క భావం కలిగి ఉండాలి. ఓడు పౌలు భక్తుడు కూడా ఆ గలతీలలో ఉన్న సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరులను సంబోధించడం ద్వారా అతను క్రీస్తు కుటుంబ సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే నేను కూడా మీలో
ఒకడిని, అలాగే మీరు కూడా నాలో ఒకరు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన వేడుకుంటున్నానని ఒక మాట మాట్లాడుతున్నాడు. వేడుకుంటున్నాడంటే బహుశా దాని అర్థం ఏంటంటే బ్రతిమాలుకుంటున్నాడంట. ఏం చేయకుండాడంట? బ్రతిమాలుకుంటున్నాడంట అని ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఇందులో ఒక ఆందోళన కనపడుతుంది, అలాగే ఒక ఆవశ్యకత కూడా కనబడతా ఉంది. ఏటి ఆందోళన, లేకపోతే ఏటి ఆ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మొదటగా చూడండి 12వ వచనంలో, నేను మీ వంటి వాడినైతును గనక మీరును నా వంటి వారు కావాలని అంటున్నాడు. అంటే నాలా అవ్వండి అంటున్నాడు. గలతీల్లో ఉన్న సంఘస్థులతో ఏమంటున్నాడంటే పౌలు, నాలా అవ్వండి అంటున్నాడు. ఎందుకు అవ్వాలి అనే విషయం చెప్పాలంటే ముందు ఈ 4వ అధ్యాయం యొక్క గత వచనాల సారాంశాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తనై ఉన్నను, బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే నిజానికి వారసుడే బాలుడై ఉన్నంతకాలం, అనగా తండ్రి ఒక రోజున అతను వారసుడని ప్రకటించేంత వరకు ఆ ఇంట్లో బాలుడెంతో ఆ ఇంట్లో దాసుడు కూడా అంతే అని చెబుతూ 3వ వచనంలో ఏమని చెప్పాడంటే, అటువలే మనము కూడా బాలురమై ఉన్నప్పుడు, అనగా దేవుని ఎరగనప్పుడు ఏమై ఉన్నాము? ఈ లోక సంబంధమైన మూల పాఠముల తట్టు తిరిగాము, లోబడ్డాము. అయితే దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ధర్మశాస్త్రునికి లోబడిన వాడే మనల్ని అందరినీ ఏం చేసుకున్నాడంట? దత్తపుత్రులు చేసుకున్నాడు, తర్వాత కుమారులను చేసుకున్నాడు, తర్వాత వారసులను కూడా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము మూల పాఠముల తట్టు తిరగవలసిన పని లేదు అని చెప్తూ ఆ 8వ వచనంలోనే ఏమన్నాడంటే, ఆ కాలమందు అయితే మనము దేవుని ఎరగని వారమై నిజానికి దేవుళ్ళు కాని వారికి మనం ఏమైపోయాము? దాసులం అయిపోయాం. కానీ ఇప్పుడైతే మనము దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారం కాబట్టి నిష్ప్రయోజనమైన బలహీనమైన ఆ మూల పాఠముల తట్టు తిరగకూడదని ఖచ్చితంగా పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘానికి చెప్పాడు. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు అంటున్నాడు, మీరు కూడా నాలా అవ్వండి అనే మాట ఎందుకు వాడాడంటే, నేను ఒకప్పుడు ఇటువంటి మూల పాఠముల తట్టు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలు నియమాలు పాటించిన వాడినే. కానీ ఈరోజు నేను పాటించట్లేదు, ఎందుకంటే నేను వారసుడును. కాబట్టి ఇప్పుడు మీరు కూడా నాలాగా అవ్వండి అంటున్నాడు. నాలాగా అవ్వండి అంటే పౌలులాగా ఏదో ఆయన కలిగి ఉన్న పాండిత్యాన్ని సంపాదించమనో, లేకపోతే ఆయనకిలాగా, లేకపోతే అతను కలిగి ఉన్న తలాంతుల గురించి అడగట్లేదు. ఆయన నాలా అవ్వండి అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి, ఆచారాల నుండి, నియమాల నుండి విడుదల పొంది, ఇదిగో నేను ఏదైతే క్రీస్తు యొక్క ప్రేమలోనూ స్వేచ్ఛలోనూ ఉన్నానో మీరు కూడా అలాగ అవ్వండి అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మనము జనము వలన యూదులమే కానీ అన్ని జనుల్లో జరిగిన పాపులం కాము, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే. దేని వలన? యేసుక్రీస్తునందని విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం కాక క్రీస్తునందల విశ్వాసం వల్లే నీతిమంతులమని తీర్చబడుడికే యేసుక్రీస్తునందు ఏముంచాము? విశ్వాసం ఉంచాం. మరి విశ్వాసం ఉంచినప్పుడు మరలా మూలపాఠంతో పనేటి? ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలతో పనేటి? కాబట్టి నేను ఎలాగైతే అవన్నీ విడిచిపెట్టి వచ్చానో మీరు కూడా అలాగే నాలా అవ్వండి అని అంటున్నాడు. ఏమన్నాడు? నాలా అవ్వండి. నాలా అవ్వడం అంటే ఏంటి అర్థం? ఈ నాలా అవ్వడం అంటే ఏంటి? మరలా మీరు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కానీ నియమాలు కానీ మీరు పాటించవలసిన పని లేదు. మనం అందరం క్రీస్తునందు విశ్వాసము ఉంచాము కాబట్టి ఆయన ఏందే మనకి రక్షణ. కాబట్టి నేను ఎలాగ మారానో, ఎలాగ విశ్వసించానో మీరు కూడా అలాగునే విశ్వసించండి అని, నాలా అవ్వండి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే బ్రతిమాలుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే నేను మీలాగే అయ్యానని కూడా మాట్లాడాడు అక్కడ. చూడండి 12వ వచనం మరలా చదివితే, సహోదరులారా నేను మీ వంటి వాడినైతిని. సో పౌలు ఏమైపోయాడంట? వాళ్ళ వంటి వాడు అయ్యాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు క్రీస్తు విశ్వసించిన తర్వాత యూదుడనై ఉండి యూదుల వలె చట్టాన్ని పాటించకుండా యూదతల వల్లే జీవించాడని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? ఆయన యూదుడై ఉండి యూదు చట్టాలను పాటించలేదు, యూదేతరులాగా ప్రవర్తించాడు. అంటే సున్నతి చేయించుకోవాలని కానీ, అదే చేయించుకోమని కానీ, ఆచారాలు పాటించమని కానీ ఎక్కడ చెప్పలేదు. నిజానికి ఇవి ఎవరి నియమాలు అంటే యూదేతర నియమాలు.
ఈయన యూదుడై ఉండి ఆ విధంగా చెప్పడం ఒక రకంగా సవాలే. ఎందుకని? ఆయన యూదుడై ఉన్నాడు. ఇప్పుడు ఎవరిలాగా మాట్లాడుతున్నాడు? యూదేతల వల్ల, అంటే మీలాగా నేను మారిపోయానని చెప్తున్నాడు. ఎవరిలాగా? మీలాగా మారిపోయాను. నేను యూదుడనై ఉండి ఇవేమీ పాటించకుండా నేను మీలాగా మారానంటే నేను మీలాగా అయ్యానని చెప్తున్నాడు. చూడండి, విశ్వసించేవారు కొంతమంది అవి చేయాలా ఇవి చేయాలా, అవి చేయకపోతే కీడు జరుగుతుందేమో, ఇవి చేయకపోతే కీడు జరుగుతుందేమో, నష్టం జరుగుతుందేమో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చేస్తూ ఉంటారు. కానీ విశ్వసించలేనివాడు, అటువంటివి పట్టించుకోలేనివాడు అవేమీ కూడా వాళ్ళకి లెక్క కావు. ఉదాహరణకి మీరు గమనించారో లేదో, కొంతమంది ఎక్కడ దగ్గర చావు దగ్గరికి వెళ్ళొచ్చినా దినానికి వెళ్ళొచ్చినా మరలా ఇంట్లోకి వెళ్ళడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏదో కీడు మన వెనకాల వచ్చేస్తుంది అన్న భావంతో స్నానం చేయాలనో, లేకపోతే కాళ్ళు కడుక్కోవాలనో, బట్టలు మార్చుకోవాలనో, అప్పుడు కానీ లోపలికి వెళ్ళకూడదని ఒక భావంతో ఉంటారు. మరి నేనైతే సమాధి చేసి సావు దగ్గరికి వెళ్ళొచ్చి అన్నీ చేసి డైరెక్ట్గా ఇంట్లో పోతాను, మరి నాకెందుకు కీడు జరగదు అంటే నా విశ్వాసం వాటి మీద లేదు. ఏట్ల మీద ఉంది నా విశ్వాసం? దేవుని మీద ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంచితే వాటితో మనకి పని లేదు. ఈ రోజున నీ విశ్వాసము దేవుని మీద లేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే అటువంటి వాటి మీద నమ్మకం ఉంచడం వల్ల ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇంతకీ చెప్పదలసిన విషయం ఏంటంటే, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇంక అటువంటి మూఢనమ్మకాలు ఆచారాలతో మనకి ఏం లేదు, పని లేదు. పౌలు అంటున్నాడు, నేను యూదుడనై ఉండి యూదు చట్టాలు ఎరిగి నేను మీలాగా ప్రవర్తించాను, కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎలా ప్రవర్తించాలంటే నాలాగా ప్రవర్తించండి అంటున్నాడు. అందుకే ఇక్కడ కాపరి యొక్క ప్రేమ సంఘం పట్ల ఎలా ఉందో చూడండి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో, వాళ్ళ కొరకు ఎంత దిగజారాడో, ఏ స్థాయికి వచ్చాడో అన్నది కనబడుతూ ఉందో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు ఒకసారి చదివినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు, దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడు కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రానికి లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడినై ఉంటిని, బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడినైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను అంటాడు. అంటే ఏంటి అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? నేను పొందుకున్న రక్షణ ఏ విధము చేత నేను ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదని, అందరూ పొందుకోవాలని అందరు వాడి వల్ల ఏం చేశాడంట, ఆయన ప్రవర్తించాడంట. బలహీనుల దగ్గర బలహీనుడిగా ప్రవర్తించాడంట, యూదుల దగ్గర ప్రవర్తించాడంట, యూదేతరుల దగ్గర యూదేతర కానివాడిగా ప్రవర్తించాడంట. ఏ విధం చేతనైనను కొందరినైనను ఎవరి వైపు నడిపించాలని? దేవుని వైపు నడిపించాలని ఆయన ఏం చేశాడంటే ఆ విధంగా ప్రవర్తించాడు. చూడండి, ఇక్కడ పౌలు యొక్క ప్రేమ ఎలాగొచ్చిందంటే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. క్రీస్తును సంపాదించుకోలేకపోతే మనకు బ్రతుకు లేదు. ఆయన చేసిన యాగము త్యాగము ఈ రోజున పౌలుకు అర్థమైంది కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలు అనబడుతున్నారు ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ, ఆ యాగము, ఆ త్యాగము, ఆ రక్షణ పొందుకోవాలని ఈయన ఎంత కష్టపడుతున్నాడంటే ఈ రోజున తన స్థాయిని స్థితిని మర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడంట. అంటున్నాడు సహోదరులారని సంబోధిస్తున్నాడు. నిజానికి వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో పౌలుకి తెలియదు. కానీ ఒక క్రీస్తు కుటుంబం కింద భావించి మీ కొరకు నేను ఎంత కష్టపడ్డానో, ఎంత దిగజారానో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర బంధకంలో కాకుండా క్రీస్తు ద్వారా వచ్చే విశ్వాసంలో జీవించండి అని ఆయన ఏం చేసుకుంటున్నాడంటే వేడుకుంటున్నాడు, లేదా బ్రతిమాలుకుంటున్నాడు. ఈ సమయంలో నేను కూడా మీ అందరికీ ఇలా చెప్తున్నాను, ఒకసారి ఆలకించండి. మీరు ఇంకా క్రైస్తవులు అయ్యండి, క్రీస్తు ప్రభువుని నమ్ముకొని నిజంగా విశ్వాసులు అయితే ఇక మరలా చెప్తున్నాను, లోక సంబంధమైన ఏ ఆచారాలు పాటించుకోకుండా క్రీస్తు స్వేచ్ఛలో ధైర్యంగా జీవించండి. ధైర్యంగా ఎవరు దీవిస్తారు తెలుసా? నిజంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే దీవిస్తారు. ఆ ధైర్యాన్ని ఇక్కడ పౌలు కూడా గలతీలో ఉన్న సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. రెండోది, రక్షణ విశ్వాసం కృప ద్వారా కలిగింది. దేని ద్వారా కలిగింది? దేవుని యొక్క కృప ద్వారానే కలిగింది తప్ప సువార్తకు వ్యతిరేకమని ఏ బోధ ఎవరు బోధించినా, ఒకవేళ నువ్వే బ్రతికినా
ఒకసారి ఆలోచన చేయి. దీన్ని ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఒకవేళ మన సంఘంలో మన సహోదరులు ఒకవేళ ఎవరైనా క్రీస్తు వ్యతిరేకంగా అన్యాచారాలు పాటిస్తున్నారనుకో, తప్పకుండా నేను ఖండిస్తాను, గద్దిస్తాను, హెచ్చరిస్తాను. ఎందుకంటే ఇది నా బాధ్యత. ఎందుకంటే మీరు ప్రభువుని నమ్ముకునే ఉండి మీరు అలా ఎందుకు చేస్తున్నారు అని అడగవలసిన పని నాకు ఉంది. అలాగే మీరు కూడా అడగచ్చు, నిజంగా మీరు వాక్యానుసారంగా ముందు మీరు పాటించగలిగితే. కాబట్టి మీరు ఎందుకు అలాగే అడగడానికి కారణం ఏంటంటే, అమ్మా ఇలా చేయడం ద్వారా మనకు రక్షణ రాలేదు, యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అటువంటిప్పుడు వీటితో పని ఏంటి మనకి అని మనం చెప్పగలగాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అంతేకాదు పరిచర్యలో విలువలు సంబంధాలు కూడా గుర్తెరగాలి. పరిచర్యలో ఏం గుర్తెరగాలి? విలువలు సంబంధాలు. ఈయన ఒక సేవకుడై ఉండి ఆ గలతీలో ఉన్న సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరులారా అంటున్నాడు. అంటే క్రీస్తు కుటుంబ సంబంధాన్ని కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా సంఘంలో ఉన్న మనము కూడా చాలా ఆధ్యాత్మిక సంబంధాలతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క చదవబడినటువంటి 12వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకైనా 12వ వచనంలో చివరిని ఎలాగంటాడు? నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నానని ఎందుకు ఆ మాట అన్నాడంటే 13వ వచనం చూడండి. మీరు నాకు అన్యాయం ఏమీ చేయలేదు అంటే గలతీయులు పౌలు భక్తుని వ్యక్తిగతంగా బాధ పెట్టలేదు, ఏ విధంగానూ బాధ పెట్టలేదు. అతని ఆందోళన అంతా దేని గురించి కంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారని. ఎలా దిగజారిపోతున్నారు? ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారు. ఎలాగా? ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళా ఎలా ప్రవర్తిస్తున్నారంట? శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ ప్రవర్తిస్తున్నారంట? ఆధ్యాత్మికంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా ముగించే విధంగా ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఆందోళన చెందుతున్నాడు. మీరు వ్యక్తిగతంగా నాకు ఏ విధమైన కీడు చేయలేదు, ఎటొచ్చినా నా భయం ఏంటంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి నాకు ఆందోళన కలిగి మీరు అలాగ ఉండకండి, నా వలే ఉండండి అని మిమ్మల్ని ఏం చేసుకుంటున్నానో వేడుకుంటున్నానని. చూడండి వాళ్ళకి సువార్త అంటే ఎలా ప్రకటించడానికి చూడండి 13వ వచనంలో. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుదునని మీరు ఎరుగుదురు. అంటే ఏంటో తెలుసా? తన శరీరము బలహీనత కలిగి ఉన్నప్పటికీ, అంటే తన శరీరంలో ఒక బలహీనత ఉన్నప్పటికీ, ఒక రోగం ఉన్నప్పటికీ దేవుని సువార్తను ప్రకటించడం మానలేదంట. అమ్మా ఇక్కడ అందరూ ఒకసారి స్పష్టంగా ఆలకించండి. మీరు చాలా శ్రద్ధగా ఆలకింటున్నారు లేదని నేను చూస్తున్నాను. శరీరంలో ఆయనకు ఒక బలహీనత ఉన్నా ఏది మానేలేదంట? దేవుని యొక్క సువార్తను మానలేదన్న. నాలో ఒక శరీర దౌర్బల్యం కలిగినను నేను మీకు సువార్తను ప్రకటించుతున్నట్టున్నాడు. ఒక మాట, శరీరంలో ఒక రోగం ఉండించుకుని ఆయన ఏం ప్రకటించాడంట? కానీ మనకు శరీరంలో ఏ రోగం లేకపోయినా దేవుడి మందిరానికి రావు. ఒకవేళ చిన్నపాటి రోగం వస్తే ఏం చెప్తాను తెలుసా? మన కారణం మీకు తెలుసు. ఎన్నిసార్లు ఎందుకు సందర్భంలో మీరు చెప్పారో నాకు. మరి అలా అనుకుంటే పౌలు ఏకంగా మందిరాన్ని కాదు కదా సువార్త చేయకూడదు. ఆయనలో శరీర దౌర్భాగ్యం కలిగినను ఏం ప్రకటించడం మానలేదంట? సువార్త ప్రకటించడం మానలేదంట. అంత ఫ్యాషనేట్ ఆయనకి? ఎందుకు తెలుసా? ఆయన క్రీస్తు ప్రేమను రుచి చూసినవాడు, క్రీస్తు యొక్క త్యాగాన్ని, ఆయన బలిని అనుభవించినవాడు, గుర్తిరిగినవాడు. కాబట్టి నశించిపోతున్న వారి కొరకు, అయ్యో ఈ సమయంలో ఈ బలహీనతను బట్టి నేను ఇంటికాడ ఉండిపోతే, నేను సువార్త ప్రకటించకపోతే ఇంకెంతమంది నశించిపోతారేమో అని ఆ బలహీనతల్లో కూడా నేను మీకు ఏం ప్రకటించాను? సువార్తను ప్రకటించాను అంటున్నాడు. మరి పౌలు గారు సవాల్తో పోల్చుకుంటే నీకున్న బలహీనత ఏ పాటిది? నువ్వు మందిరం రాకుండా ఇంటికాడ ఉండిపోయే కారణం ఏ పాటిది? ఒకసారి ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? మీరు ఆదివారం గురించే మాట్లాడట్లేదు, సంఘ ప్రతి నియామక కూటం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఏ కారణాలను బట్టి మీరు ఇంటికాడ ఉండిపోతున్నారు? మరి పౌలు యొక్క బలహీనతను బట్టి అయితే ఆయన సువార్త ప్రకటించకూడదే? ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? అమ్మా మీరు అలా ఇంటికాడ ఉండిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? మీలో క్రీస్తుని మీరు అనుభవించట్లేదు. యేసుక్రీస్తుని మీరు సొంత రక్షణగా అంగీకరించలేదు. నన్ను అడిగితే క్రీస్తు ప్రేమ రుచి చూసిన వారు ఇంటికాడ ఉండిపోరు. ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుని మందిరంలో ఉంటారు. ఏ కారణాలు ఆటంకాలు కాకూడదు. పౌలుకి ఆయనకు వచ్చింది చిన్న జ్వరం అని అనుకుంటున్నారేమో మీరు. ఆయన చాలా సందర్భంలో ప్రభుని వేడుకున్నాడంట. అయ్యా ఈ బలహీనత నేను భరించలేకపోతున్నాను, ఈ ముళ్ళు తీసేయని ముమ్మారు వేడుకున్నాను అంటాడు. అయినా ప్రభు ఏమన్నాడు తెలుసా?
నా కృప నీకు చాలును అన్నాడు తప్ప ఆ ముళ్ళుని ఏం చేయలేదంట, తీయలేదంట. అయినా సరే ఏం మానలేదంట ఆయన, సువార్తను మానలేదు. మరి మనం ఎన్ని కారణాలు మనకి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి కారణాలు ఎక్కడ మానేయడానికి, దేవుని మందిరాన్ని మానేయడానికి. కానీ ఈయన అంటున్నాడు, నా బలహీనతల్లో మిమ్మల్ని మీకు సువార్తను ప్రకటించాను. బహుశా ఆయన బలహీనత కంటి జబ్బా, లేదా శరీరంలో ఒక ముళ్ళ, లేకపోతే తన సువార్తలో పడిన హింసల వల్ల కలిగిందా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆయనకు మాత్రం ఒక బలహీనత అయితే శరీరంలో ఉంది. అటువంటి బలహీన పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించాననే విషయాన్ని గలతీ సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు చెప్పనా? మిమ్మల్ని దేవుడి దగ్గర నడిపించిన విషయంలో నేను ఎంత కష్టపడ్డానో ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా చూడండి. అప్పుడప్పుడు మనం మాట వినని కొడుకుని, మాట వినని కూతురుతో ఎలాగ అంటాం, నిన్ను కనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? డాక్టర్లు అన్నారు, ఒకవేళ పిల్ల బతికితే తల్లి చచ్చిపోద్ది, తల్లి బతికితే పిల్ల చచ్చిపోద్ది అని అన్నారు. అటువంటి సమయంలో నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అని ఆ గత ఎప్పుడో జరిగిందని ఎందుకు గుర్తు చేస్తుందా తల్లికి, ఆ తల్లి పిల్లకి? ఒకసారి ఆ బాధను అర్థం చేసుకుని ఎలాగుంటుందని, ఇప్పుడైనా మంచిగా ఉంటుందని. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? మీకు సువార్త ప్రకటించేటప్పుడు నేను శరీర బలహీనతో మీ దగ్గరకు వచ్చాను. అటువంటి బలహీనతలో మీకు ఏం చెప్పాను? వాక్యాన్ని చెప్పాను. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? మరలా ఎవడో వచ్చి ఏదో చెప్పాడని మీరు ఈజీగా వెనక్కిపోతున్నారు. ఇది ఏమాత్రము కరెక్ట్ కాదని ఒకసారి గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గలతీయులు కొంతమంది క్రీస్తు సువార్తను విడిచి తప్పుదారి బట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా నీతిని సంపాదించవచ్చు అన్న దానికి వాళ్ళు లోబడిపోతున్న దాన్ని బట్టి పౌలు భక్తుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ 13వ వచనం నుంచి కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటే, మన బలహీనతలు కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తెరగాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు వ్యాధులు వచ్చినా సరే, ప్రభా ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది నా జీవితంలోకి వచ్చినందుకు మీ అధికారానికి లోబడుతున్నానని దేవునికి లోబడాలి. ఉదాహరణకి యోబు భక్తుడు. యోబు భక్తుడు గురించి మనకు తెలుసు. ఆయనకి ఏ తప్పు చేయకపోయినా ఆయన కుటుంబంలో జరిగిన నష్టంతో పాటు ఆయన శరీరంలో కలిగిన బలహీనత చూస్తే ఆయన శరీరం ఎలాగున్నదంటే పురుగులు. ఆయన దేవుని దూషించాడా? దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడ్డాడు. సార్వభౌమాధికారం అంటే తెలుసా? ఇలా చూడండి, ఆ వైపు నా జీవితంలో ఏం జరిగినా నీ ఇష్టం ప్రభా, వ్యాధి వచ్చినా నీ ఇష్టమే, వ్యాధి రాకపోయినా నీ ఇష్టమని మనం అనగలగాలి. కానీ మనం ఏమంటా తెలుసా? ఎందుకు ఆ మాయదారి దేవుడు నాకే పెడుతున్నాడు ఇవన్నీ అంటారు. ఏమంటారు? ఎందుకు ఆ మాయదారి దేవుడు అంట, ఆయన నాకే పెడుతున్నాడు ఇవన్నీ, నా కుటుంబానికే పెడుతున్నాడు, లేదా నా బంధువులకే పెడుతున్నాడు అని మనం దేవుని దూషిస్తాం. నువ్వు అలాగంటున్నావంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి నువ్వేమంటలేదంటే లోబట్టలేదు. మరొకటి, మన అనారోగ్య పరిస్థితులు కూడా దేవుని పనికి ఆటంకం కాకూడదు. పౌలు అనారోగ్య పరిస్థితుల్లో సువార్తను మానేశాడా? మానలేదు. మరలా జ్ఞాపకం చేసుకో, ఈరోజు మొదలుకొని ఎప్పుడైనా నీ జీవితంలో ఏ వ్యాధి వచ్చినా ఆఖరికి వెంటిలేటర్ మీద ఉండి నీకు ఆక్సిజన్ మాస్క్ పెడితే తప్ప నువ్వు బ్రతకలేవు అని అంటే తప్ప ఏ చిన్న బలహీనత జరి నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడ పౌలు మనకు ఒక సవాలుగా మారుతున్నాడు. నా బలహీనతలో మీకు సువార్త ప్రకటించాను అంటున్నాడు. మరి నీకు ఏ బలహీనత ఉన్నదని, ఏ బలహీనతను బట్టి నువ్వు ఇంటి దగ్గర ఉండిపోతున్నావో ఒకసారి ఆలోచించాయి. ఇక్కడ ఏం కనపడుతుందో చెప్పనా? నీ బలహీనతల్లో కూడా నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే దేవుడి పట్ల విధేయత కనబడుతుంది. ఏం కనబడుతుంది? విధేయత. అవును, నా కుమారుడు బలహీనంగా ఉన్న జరి ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. నాకు లోబడుతుందని దేవుడు గ్రహిస్తాడు. నీ కారణాలు దేవుడికి అవసరం లేదు. నువ్వు బాగున్నప్పుడు కంటే బాగోలేనప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా. ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా? అమ్మ, ఆరోగ్యంగా ఉన్నవాడు ఎప్పుడైనా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా? ఎప్పుడు వెళ్తాడు వాడు? మరి బలహీనతగా ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని మందిరం రావడం మానేస్తున్నాం? మరి నీ జబ్బు, నీ రోగం, నీ యొక్క ప్రతిదీ పోవాలంటే ఎక్కడ ఉందో స్వస్థత? దేవుడి సన్నిధిలో, దేవుడి యొక్క సహవాసంలో, దేవుడి నామం పెరటే కదా ఉందా? మరి ఎందుకు ఆ కారణాలు బట్టి నువ్వు దేవుడి సన్నిధి దూరం అవుతున్నావు? ఇక్కడ పౌలు సూటుగా నిన్ను
కర్రతో కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. నా బలహీనతల్లో నేను మీకు సువార్త ప్రకటించాను అంటున్నాడు. ఒకవేళ నీకున్న బలహీనతను బట్టి నువ్వు ఎన్నిసార్లు దేవుని సన్నిధి దూరం అవుతున్నావో ఒకసారి ఆలోచన చేసి ఇక మీదట అలాగ చేయకుండా దేవునికి విధేయత చూపించు. మూడోది ఈ వచనంలో నుండి బాధలు పరిచర్యలో, ఇలా చూడండి, బాధలు దేవుని పరిచర్యలో ఇంకా దగ్గరికి చేస్తాయంట. ఏం చేస్తాయంట? మీకు విషయం చెప్పనా? మీ అనుభవాల నుండే మాట్లాడుకుంటే మీరు గుక్కబెట్టి ఏడ్చిన సందర్భాలు ఎక్కువగా ఏ సందర్భంలో ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి? నాకు తెలియక అడుగుతాను. ఏ సందర్భాల్లో బాగా ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి? బాధలు వచ్చినప్పుడే కాదు, కష్టాలు వచ్చినప్పుడే కాదు, నష్టాలు వచ్చినప్పుడే కాదు. అంటే ఓ రకంగా శ్రమలు నిన్ను ఎక్కడ దగ్గర చేస్తున్నాయి? దేవుని దగ్గర చేస్తున్నాయి. ఇది గ్రహించాలి మనం, ఇది గ్రహించాలి మనం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు కదా, నా శరీర దౌర్భాగ్యం కలిగినను నేను మీకు మాత్రం సువార్తను ప్రకటించిందని మీరు ఎరగండి. అంటే నేను మిమ్మల్ని ఏ రకంగా సువార్త చెప్పి మిమ్మల్ని దేవుళ్ళకి నడిపించానో ఒకసారి గుర్తు చేసుకోండి అని ఆ యొక్క 13వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 14వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు, కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. చూడండి, ఈ గలతీలు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. వీళ్ళు కూడా మంచోలే, కాకపోతే తప్పుడు బోధ వల్ల మరలా ధర్మశాస్త్రాన్ని వైపు తిరుగుతున్నారు. కానీ ఇలా చూడండి, ఆ వైపు పౌలు భక్తుడంట ఆ బలహీనత సమయంలో వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు అంట వీళ్ళు తృణీకరించలేదంట. ఎవరు? గలతీయులు. ఎవరిని తృణీకరించలేదు? పౌలును తృణీకరించలేదు. ఎందుకు తృణీకరించాలా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి చారిత్రకంగా. ఆ రోజుల్లో శరీరంలో ఒక శాశ్వతమైన బలహీనమైన రోగం ఉంటే అది దేవుడు పంపించిన శిక్షని యూదులలోనూ లేదా అక్కడున్న సంస్కృతుల్లోనూ ఆ యొక్క సామాజిక పరిస్థితుల్లో ఇది దేవుని ఉగ్రతని సాదృశ్యం. అంటే ఉదాహరణకు చెప్పమంటారా, ఒక రాచపుండు తగ్గట్లేదు, సంవత్సరాలు అలా ఉండిపోతుంది. ఆ రోజుల్లో ఎలా భావించేవారని తెలుసా? ఇది దేవుడు పంపిన ఉగ్రత కాబట్టే ఈ పుండు ఏమవట్లేదు, తగ్గట్లేదని అటువంటి వ్యక్తిని దగ్గర రానిచ్చేవారు కదంట. ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు పౌలు భక్తుడు కూడా గలతీలు ఏం చేయాలా? దగ్గరికి రానియకూడదు. ఎందుకంటే అతని శరీరంలో ఉన్న బలహీనత బహుశా అది ఏంటో మనకు తెలియదు. అందుకే అంటున్నాడు ఆ 14వ వచనంలో, అప్పుడంటే ఎప్పుడు? నేను మొదటిసారి శోధనలో అనగా నా శరీర బలహీనతను బట్టి మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించాను చూసావా, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి. నిజానికి ఆయనకున్న రోగము అక్కడ ఉన్న వారికి ఎలాగుందంట? శోధనగా ఉందంట. ఒకవేళ అసహ్యం కలిగిందో అతనుకున్న రోగాన్ని బట్టి, లేకపోతే ఇబ్బంది పడ్డారో ఏమైందో తెలియదు కదా, మీకు శోధనగా ఉండినను దాన్ని బట్టి మీరు నన్ను ఏం చేయలేదు? తృణీకరించలేదు. ఏం చేయలేదు? తృణీకరించలేదు. నన్ను అసహించుకోలేదు, నన్ను వద్దనలేదు. పైగా మీరు ఏం చేశారో తెలుసా? దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలనను మీరు ఏం చేశారు? నన్ను అంగీకరించారు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎంతకీ గలతీలు సేవకుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నారంటారా లేదంటారా? అమ్మ, కలిగి ఉన్నారంటారా లేదంటారా? ఏ సమయంలో ప్రేమ కలిగి ఉన్నారు? బాగున్నప్పుడు కలిగి ఉన్నారా? బాగోలేనప్పుడు కలిగి ఉన్నారా? ఆయనకు రోగం అంటూ ఒకటి ఉన్నప్పుడు గలతీలలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు ఈయన సువార్త ప్రకటించడానికి వస్తే నువ్వెవడవరా నా సువార్త చెప్పడానికి? నీకున్న రోగాన్ని నువ్వు తగ్గించుకోలేదు, అంతే కదా, నీకున్న రోగాన్ని నువ్వు తగ్గించుకోలేదు, మా దగ్గరకు వచ్చి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు ఏంటి అని పౌలునంట ఆ గలతీయులు ఏం చేయలేదంట? తృణీకరించలేదు, నిరాకరింపలేదంట. అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని వాక్యాన్ని గౌరవించారు. ఎవరిని చూశారు? పౌలుకున్న వ్యాధిని చూడలేదు, పౌలు చెప్పుతున్న నోటి మాటల నుండి వచ్చే దేవుని వాక్యాన్ని గౌరవించారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ గలతీలు దేవుని వాక్యం పట్ల పరిపక్వత కలిగి ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది పౌలు అనబడుతున్న వ్యక్తి ఏ రోగంతో కలిగి ఉన్నా ఈయన సజీవుడైన దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నాడని సువార్త సందేశం పట్ల గౌరవాన్ని చూపారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఒక సేవకుడు చెప్తుండగా విన్నాను. ఇలా చూడండి, దేవుని సువార్త పట్ల మీరు ఎంత గౌరవం చూపిస్తున్నారన్న దానికి సాతాను గడుకంట 4 కొడుకులు ఉన్నారంట. ఎంతమంది? 4. ఒకడంట
రానీయుడంట. ఒక కొడుకు పేరు ఏం పేరు? రానీయుడంట. రెండో కొడుకు పేరు ఉండనీయుడంట. మూడో కొడుకు పేరు విననీయుడంట. నాలుగో కొడుకు పేరు విన్న చేయనివుడంట. ఫస్ట్నే రానీయుడు, విన్నీయుడు, ఉండనీయుడు, ఒకవేళ విన్న చేయనివుడు. కొంతమంది రారో. ఎక్కడికి రారో? మందిరానికి రాలో. అంటే ఇప్పుడు ఈ సాతాను గాడు ఏ కొడుకు పని చేస్తున్నాడు వాళ్ళ మీద? మొదటి కొడుకు రానీయుడు అనే కొడుకు. రెండో కొడుకు ఎవడు? వచ్చాడు అనుకుందాం, దేవుడు దయవల్లాడు. ఏం చేయడు? వండనీరు వస్తారు. కానీ కొంతమంది అలా బయటికి కీటకి తిరుగుతూ ఉంటారు. ఇంకా కుదురుంగో చోట కొండనీరు వండనీరులని వాక్యం ఆలకించి నీరు. మీకు తెలుసా, ఇలా మీరు బయటికి వెళ్ళే లోపల ఆ వినవలసిన మాటను వినలేకుండా పోతాం. ఒక్కసారి దేవుడు మందిలోకి వచ్చి స్టిక్ అయిపోవాలంతే. నీకు అంతగా బద్ధకంగా బలహీనంగా ఉంటే ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి అక్కడ. దేవుడు దేవులు వచ్చారనుకుంటే వీళ్ళు ఏం చేయరు? రెండోది ఉండరు, కుదురుగా ఉండరు. ఆ సెల్ ఫోన్ అనో అదనో ఇదనో వాళ్ళు దేవుడు దేవులు కొద్ది గొప్ప కుదురుగా ఉన్నారనుకుంటే వీళ్ళు ఏం చేయరు? విననీయుడు మూడోవాడు. వింటే ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకని విననీయకుండా మూడో కొడుకు సాతాను గారు మూడో కొడుకు ఏం చేస్తాడు అంటే, సరదాగా ఒక సేవకుడు చెప్పిన దాన్ని మీకు చెప్తున్నానండి, నేనేమీ క్రియేట్ చేసింది కాదు అని మీకు అర్థం అవ్వాలని. ఇంటికాడ నుంచి రారు, వచ్చిన కుదురుగా ఉండరు. ఒకవేళ ఉన్న మూడోవాడు ఏం చేస్తాడంట? విన్నీయుడు. ఓ నిద్రనో, అది ఈలోగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడమనో, లేకపోతే ఇంకొకటి రావడమనో ఏం జరుగుతుంది? మూడోవాడు మిమ్మల్ని విననీయుడు. ఎవరో ఒక ఆమె విన్నది దేవుడు దయవల్ల, ఇంటికి వెళ్ళిన తర్వాత విన్న దాని ప్రకారంగా చేయనివ్వడం. విన్నది మొత్తానికి వచ్చింది, కుదురుగా కూర్చుంది, చక్కగా ఆలకించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయడు? నాలుగోవాడు ఆలకించిన దాని ప్రకారం చేయనివ్వడు. ఈ రోజున ఇలాంటి ప్రభావం ఈ రోజున సంఘాల మీద ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, గలతీలు సువార్త సందేశాన్ని తృణీకరించలేదంట. దేవుని యొక్క సువార్త సందేశాన్ని గౌరవించి ఆలకించారంట. నేను ఆ మాట గురించి కథ అంతా చెప్పాల్సి వచ్చింది. మీరు ఎంత గౌరవంగా దేవుని సువార్తను ఆలకిస్తున్నారా అని గుండ్లు మీద చేసి ఆలోచన చేయండి. మీరు ప్రారంభం నుంచి ముగింపు దాకా దేవుని మందిరంలో ఎంత క్రమంగా కూర్చొని దేవుని మాటలు ఆలకించి వెళ్తున్నారో ఒకసారి ధైర్యంగా మీరు ఆలోచన చేయండి. అలా చేసినప్పుడే నీవు దేవుని యొక్క సువార్తని గౌరవిస్తున్నావని అర్థం. ఆరాధన జరిగితే వాళ్ళు బయటకు పోతారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఆ టైం పీరియడ్, వాళ్ళకి ఇంటర్వెల్, వాళ్ళకి రకరకాలు ఒక్కొక్కడి మీద ఒక రకమైన కొడుకు పని చేస్తాడు. సాతాను గడు కొడుకు. ఆలకిస్తున్నారా? దేవుని సువార్తను గౌరవిస్తున్నారా? గలతీలో ఉన్న సంఘము పౌలు యొక్క బాహ్య రూపాన్ని చూడలేదంట, ఆయన బలహీనతను చూడలేదంట. ఆయన నోటి వెంబడొచ్చి దేవుని సువార్తను ఏం చేశారంట? గౌరవించారంట. పైగా పౌలు భక్తిని ఎలా చూశారంటే తెలుసా? దేవుని యొక్క దూతలాగాను సాక్షాత్తు యేసుక్రీస్తులాగా ఏం చేశారంట? అక్కడ చదవండి ఆ మాట 14వ వచనంలో, అప్పుడు నాకు శరీరంలో శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసును వలనని మీరు ఏం చేశారు? అంగీకరించారు, దగ్గర తీసుకున్నారు. పౌలు చెప్పే వాక్యాన్ని గౌరవంతో మర్యాదతో ఆలకించారు. అంతే తప్ప తృణీకరించలేదు, నిరాకరించలేదు. ఈ వచనం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, పౌలు యొక్క శరీర బలహీనత వాళ్ళకి అసహ్యం అనిపించిన ఆతిథ్యాన్ని మరవలేదు. ఏం మరవలేదు? పౌలు పట్ల ఆతిథ్యాన్ని మరవలేదు. క్రైస్తవులు ఈ పిలుపుకు లోబడాలి, ఆతిథ్యం ఇచ్చుకోవాలి, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. అవసరమైతే మనకున్న దాంట్లో పెట్టి మనల్ని మర్యాదగా పంపించాలి. ఇతరుల్లో క్రీస్తును చూడడం అనేది గలతీలో కనిపిస్తుంది. పౌలులో రోగం చూడలేదు. వాళ్ళు ఎవరిని చూశారు? యేసుక్రీస్తుని చూశారు. ఇది ఆత్మీయ పరిపక్వతను సూచిస్తుంది. మూడోది, గలతీలు పౌలు యొక్క బాహ్య శారీరక రూపాన్ని చూడలేదు, దేవుని యొక్క సందేశాన్ని చూశారు. ఎవరు చూశారు? కొన్నిసార్లు వీడు పొట్టుగా ఉన్నాడు, వీడు లాంగ్గా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడేం వాకింగ్ చెప్తాడు అని బాహ్య రూపాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? ఆలోచన చేయకూడదు.
ఆడు పొట్టుగా ఉన్నా, పొడవుగా ఉన్నా, లాంగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, వాడి నోటి వెంబడి వచ్చే దేవుని మాటలు మనం ఏం చేయాలా? అంగీకరించాలి, గౌరవించాలి. అది ఆధ్యాత్మిక పరిపక్వత. 4వది, పౌలు గలతీయ సంఘాల్లో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ మీరు నన్ను ఎంతో ఆదరించారని వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చేశారు? మీరు నన్ను ఎంతో ఆదరించారు. అవును, నేను బలహీనతల్లో వచ్చి మీతో వాక్యం చెప్పాను. అలాగే నా బలహీనతను బట్టి మీరు ఏం చేయలేదు? తృణీకరించలేదు. నన్ను గౌరవించారు, దేవుని దూతలాగా అంగీకరించారు, యేసుక్రీస్తు అన్నట్టుగా మీరు నన్ను అంగీకరించారు అని చెప్పి వాళ్ళని ఎంతో మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఈ గలతీ సంఘము ఏమీ అంత తీసిపడవలసిన సంఘం ఏమి కాదు. వాళ్ళు కూడా సేవకుడి పట్ల చాలా మర్యాద కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చారు, గౌరవించారు. కాకపోతే తప్పుడు బోధ వల్ల నిజ విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. అదే ఈ రోజున పౌలు భక్తుడికి ఒక రకమైన బాధ కలిగించి మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటున్నాడు. ఈ సందర్భంలో కూడా మన గురించి కూడా ఆలోచన చేద్దాం. మనలో చాలామంది మంచి గౌరవంగా, మర్యాదగా, ప్రేమ కలిగి అన్నీ ఉంటారు. కానీ ఏం చేస్తారు తెలుసా? మొదటి ప్రేమను మర్చిపోతారు. ఏ ప్రేమనండి? మొదటి ప్రేమను. ఆ మొదటి ప్రేమ ఏంటన్నది ఒకసారి చూడండి. 15వ వచనంలో, మీరు చెప్పుకున్న ధన్యత ఏమయ్యింది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఈ వచనము గలతీల్లో ప్రారంభ ఆత్మీయ జీవితాన్ని గురించి పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? వీళ్ళంట గలతీలు ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారని తెలుసా? అయ్యా పాస్టర్ గారు, అవసరమైతే మా కళ్ళు పీకిచ్చామంటే కళ్ళు కూడా మీకు ఇచ్చేస్తామయ్యా అన్నంత ఉత్సాహంగా ఉన్నారంట. అంటే ప్రారంభంలో వీళ్ళు భక్తి ఎలాగుందంటే, ఇంకా పౌలు అడగాలి కానీ ఏదైనా గుండు తీసి ఇచ్చామంటే గుండు ఇచ్చేస్తాను, కళ్ళు పీకిచ్చామంటే కళ్ళు పీకిచ్చేస్తాం. అయ్యా పౌలు గారు మీరు ఏదంటే అడగండి, మేము ఏదైనా ఇచ్చేస్తాం అన్నంత ప్రేమ కలిగి ఉన్నారంట. ఎవరి పట్ల? పౌలు గారి పట్ల. అంటే వాళ్ళ విశ్వాసం అంత గొప్పగా ఉన్నదని అర్థం. మరలా నేను చదువుతాను చూడండి, 15వ వచనం, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? ఆ రోజులో వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారంట. ఆ ధన్యత ఏమయ్యింది? సఖ్యమైతే మీరు అనేవారంట, మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసిందురని మీ పక్షాన్ని ఏం చేస్తున్నాను? సాక్ష్యం పలుకుతున్నాను అంటున్నాడు. ఈ ప్రశ్న వేయడం ద్వారా పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇలా చూడండి ఒకసారి, ప్రారంభంలో ఉన్న ఆత్మీయత ఏమైందని గలతీయులను అడుగుతున్నాడు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఉన్న ఆత్మీయత ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు చేసే ప్రార్థన చేయటం లేదు, ఒకప్పుడు చేసే వాక్యము సరిగా ఆలకించట్లేదు, ఒకప్పుడు వచ్చే భక్తి ఈ రోజున చేయట్లేదు, ఒకప్పుడు చూపే గౌరవం ఈ రోజు చూపించట్లేదు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి తీయండి. 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను. నీవు సహనం కలిగి నా నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలివేతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఏంటి అన్నమాట? మొదట ఉండినటువంటి ఆధ్యాత్మికత అక్కడ ఉన్నటువంటి సంఘానికి లేదంట. ఈరోజున మనం కూడా ఇక్కడ కూర్చున్నవారిని ఆలోచిద్దాం. ప్రభువుని నమ్ముకున్న కొత్త దినాల్లో నీ భక్తి ఎలాగ ఉండేది? అది సంఘం పట్ల అవ్వచ్చు, సేవకుని పట్ల అవ్వచ్చు, సంఘ పరిచర్య పట్ల అవ్వచ్చు, మరి ముఖ్యంగా దేవుడి పట్ల నీ ఉత్సాహం, నీ భక్తి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలాగుంది? వెళ్దాంలే, ఇంకా ప్రారంభించలేదా, చూద్దాంలే, కంగారేముంది, వాక్యమే కదా మనకు కావాల్సింది, వెళ్దాం వాక్యం సమయానికి. అంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఏమైపోతుంది? పెరుగుతుందా, దిగజారిపోతుందా? దిగజారిపోతుంది. ఇక్కడ కూడా పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘంతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు మొదట కలిగి ఉన్న భక్తి, ఆత్మీయత, విశ్వాసం ఏమైపోయింది గలతీలారా? మీరు ప్రారంభంలో అనేవారు అవసరమైతే కళ్ళు పీకిచ్చామంటే ఇచ్చేస్తామన్నంత ఉత్సాహం మీలో ఉండేది. ఎంత ఉత్సాహం కలిగి భక్తి కలిగిన మీరు ఆడెవడో వచ్చి అబద్ధ బోధ ప్రకటిస్తుంటే ఆ విధంగా పోతానంటున్నారంటే మీరు భక్తిలో ఎదుగుతున్నారా, దిగజారిపోతున్నారా అని వాళ్ళ గురించి ఒక ప్రశ్న ఎత్తున్నాడు. మొదట మీకుండిన ధన్యత ఏమయ్యిందని
ఒక ఆందోళనతో ఈ యొక్క ప్రశ్న గలతీలో ఉన్నటువంటి సంఘానికి వేస్తున్నాడు. ఇక్కడ ఒక అసాధారణమైనటువంటి ప్రేమ ఆధ్యాత్మిక సంబంధాన్ని గుర్తు చేస్తూ మీరు అంత అద్భుతంగా ఉండేటువంటి మీరు ఎందుకు ఇలా దిగజారిపోయారని గలతీలో ఉన్న సంఘాన్ని బట్టి సేవకుడి యొక్క భారము ప్రేమ కలిగి వాళ్ళ పట్ల ఆందోళన చెందుతున్నాడు. ఈరోజున చాలామంది సేవకుల యొక్క బాధ కూడా అదే. సంఘానికి ఎంత వాక్యం చెప్తున్నా వాక్యానుసారంగా నడవలసిన పోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ సంఘం యొక్క సేవకుడికి కూడా ఇటువంటి బాధ ఆందోళనే కలుగుతూ ఉంది. ప్రారంభంలో ఉన్న భక్తి లేకపోతుంది, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన లేకపోతుంది, ప్రారంభంలో ఉండే క్రమం లేకపోతుంది, ప్రారంభంలో ఉండే ఉత్సాహం లేకపోతుంది, ప్రారంభంలో ఉండే పరిచర్య కూడా లేకుండా పోతుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారు. ఒకవేళ తప్పుడు బోధ అనేది మీలో పనిచేయకపోవచ్చేమో, కానీ ఇలా చూడండి, వాక్యానికి విధేయత చూపించలేకపోవడం కూడా తప్పుడు మార్గంలో నడిచినట్లే. ఒక సేవకుడు అనబడుతున్నవాడు అబద్ధ బోధ ప్రకటిస్తే అది తప్పుడు బోధ అని ఎంత అంటున్నామో, అదే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేటువంటి సేవకుడు మీకుండి కూడా ఒకవేళ అటువంటి వాక్యాన్ని విను కూడా వాక్యానుసారంగా బ్రతకలేకపోతే మీరు కూడా ఏ మార్గంలో ఉన్నట్టు? తప్పుడు మార్గంలో ఉన్నట్టే. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా వాక్యాన్నిగా మీరు ప్రకటించినప్పుడు విన్నారంటే ఆ వాక్యానుసారంగా నడవాలి. అలా నడవలేకపోతున్నారంటే మీరు కూడా ఏ మార్గంలో నడుస్తున్నారో తెలుసా? తప్పుడు మార్గంలో. ప్రారంభ ప్రేమ లేదు, ప్రారంభ గౌరవం లేదు, ప్రారంభ భక్తి లేదు, ప్రారంభ పరిచర్య లేదు. అందుకే మిమ్మల్ని గురించి మీ ధన్యత ఏమైందనే విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మొదటి ప్రేమను గుర్తు చేస్తున్నాడు గలతీ సంఘానికి. ఏ ప్రేమనండి? మొదటి ప్రేమ. మొదటి మీకు ఉండినటువంటి ప్రేమ లేదు, మీరు ప్రారంభంలో ఉన్న ఉత్సాహం లేదు. కాబట్టి ఒకసారి తిరిగి రండి. ఎక్కడికి రండి? తిరిగి రండి అంటే అర్థం, మీరు ఏదైతే మీకు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు, మీ కనులు ఎదుట యేసుక్రీస్తుని సిలువ వేయబడినట్టుగా ఏదైతే ప్రకటించానో ప్రదర్శించానో ఆ వైపు మరలా తిరిగి రండి. ప్రారంభ భక్తిని కలిగి ఉండండి, ప్రారంభ ప్రార్థన కలిగి ఉండండి, ప్రారంభంలో కలిగిన ఉత్సాహాన్ని కలిగి ఉండండి అని ఒకసారి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. రెండో మాట ఏంటంటే, దేవుని సేవకుని పట్ల త్యాగము మరియు ప్రేమ. గలతీయులలో ఒక్కడు ప్రారంభంలో కలిగి ఉన్న ప్రేమను ఇప్పుడు కలిగి లేకపోతే ఆ వ్యక్తి దిగజారిపోతున్నది గమనించాలి. మూడోది, గత విశ్వాసము ప్రేమను మర్చిపోకూడదు. గత విశ్వాసము ప్రేమను మర్చిపోకూడదు, అది విడవకూడదు అనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ 4 వచనాల నుండి 5వ వచనం కూడా ఒకసారి నేను గుర్తు చేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ మాట చూడండి, 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఏంటండి? నేను మీతో ఏం మాట్లాడాడంట? నిజము చెప్పునందున మీకు శత్రువునైతినా అని మాట్లాడుతున్నాడు. అంటే నిజం చెప్తే కొన్నిసార్లు ఏమవుతుంది అన్నమాట, కొంతమందికి శత్రువే. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే కొంతమంది సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే ఆలకించరు. వాళ్ళకి ఏం కావాలంటే అబద్ధ బోధ, నమ్మించేది, లేకపోతే సరదాగా కొంచెం కాలక్షేపం చేసి పెట్టగలని చెప్పేది కావాలి తప్ప ఉన్నట్టుగా చెప్తుంటే నచ్చలేదు. ఇక పౌలు భక్తుడు అన్నాడు, గలతీ సంఘాల్లో కొందరు తప్పుడు బోధకు వచ్చి క్రీస్తు మీద ఉన్న విశ్వాసంతో పాటు మోసే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కూడా పాటించాలనే ఆ తప్పుడు బోధనను ఖండిస్తూ కేవలం క్రీస్తు మీద, ఎవరి మీద? క్రీస్తు మీద విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పడం వల్ల నేను మీకు శత్రువుని అయిపోయానా అని గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మీకు వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం వల్ల మీకు ఏమైపోయాను? శత్రువుని అయిపోయానా? అబద్ధ బోధకులు వచ్చి చెప్పింది మీకు నిజం అనిపిస్తా ఉందా?
అది తప్పు అని ఖండించడం వలన మీకు శత్రువుని అయిపోయానా అంటే, కొంతమంది సత్యానికి లోపడకపోతే అప్పుడు దాకా నచ్చిన పాస్టర్ గారు అప్పటి నుంచి ఏం చేయాలంటే నచ్చరు. ఎందుకు నచ్చరు? వాక్యము కొన్నిసార్లు నీ హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడుతుంది. అంటే నిజానికి వాక్యం నేను గాయపరచాలని కాదు, నేను సరిచేయడానికి మాట్లాడుతుంది. కానీ అప్పుడు ఆ సత్యం నీకు ఎలా కనిపిస్తుందో తెలుసా? సత్యంగా అనిపించదో. ఏమనిపిస్తుందో తెలుసా? పాస్టర్ గారు ఈరోజు వాక్యం ఎవరి గురించి చెప్పారు? నా గురించి చెప్పారు అనిపిస్తుంది. అంటే సత్యము మాట్లాడడం నీకు ఎలా కనిపించింది? యథార్థం అనిపించలేదా? నేను సత్యం మాట్లాడడం వల్ల నీకు శత్రువుని అయిపోయానని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని వచ్చే వారం కూడా మనం ఇంకా ధ్యానం చేద్దాం. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేస్తే, ఒక భారం కలిగిన సేవకుని యొక్క ప్రేమ గలతీ సంఘం పట్ల తను ఏ విధంగా కలిగి ఉన్నాడు, అలాగే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన మరలా గత చరిత్రను ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదటగా సహోదరులను సంబోధిస్తూ, నేను మిమ్మల్ని సంపాదించుకోవడానికి లేదా క్రీస్తు యొద్దకు నడిపించడానికి నేను మీ వలె మారాను, మీరు కూడా నాలాగా అవ్వండి అని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్పాడు? తర్వాత వచనంలో, నా బలహీన పరిస్థితుల్లో కూడా మీ వద్దకు వచ్చి నేను ఏం ప్రకటించాను? సువార్తను ప్రకటించాను. అది ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత వచనంలో ఏం చెప్తున్నాడు? అలాగని చెప్పి మీరేమీ నన్ను చులకనగా చూడలేదు, తృణీకరించలేదు, నా బలహీనతను బట్టి మీరు అసహించుకోలేదు, మీరు కూడా నన్ను ఒక దేవుని యొక్క దూత వలె నన్ను ఏం చేశారు? అంగీకరించారని చెప్తున్నాడు. అంటే నేను మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాను, మీరు కూడా నా పట్ల ఏం కలిగి ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. కానీ మొదట ఉండిన ప్రేమ మాత్రం మీకు లేదు. మొదట ప్రారంభంలో ఉన్న ఉత్సాహం మాత్రం ఇప్పుడు మీకు లేదు. ఒకప్పుడు అవసరమైతే కళ్ళు పీకి ఇచ్చామంటే ఇచ్చేస్తామని చెప్పిన మీరు ఈరోజున అబద్ధ బోధన బట్టి మీరు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యానికి లోబట్టలేదు, దేవుని మాటకి విధేయ చూపించట్లేదు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను వేడుకొనిచున్నాను, ఒకవేళ సత్యం ప్రకటించడం మీకు లోకువయ్యిందా అని మాట్లాడుతూ ఉన్నాడు. చివరగా ఈ సమయంలో సంఘమైన స్థానికంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కూడా మీ ప్రారంభ ప్రేమను, ప్రారంభ భక్తిని, ప్రారంభ గౌరవాన్ని, ప్రారంభ పరిచర్యను, ప్రారంభ ప్రార్థనను కానీ ఒకవేళ మీరు మరిచి తిరిగినట్లయితే ఒకసారి మరలా రండి, ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు విధేయ చూపించండి, లోబడండి. బంధకాలను బట్టి, పరిస్థితులను బట్టి, రోగాలను బట్టి దేవుడి సన్నిధిని ఎగ్గొట్టకుండా భయం కలిగి, భక్తి కలిగి, దేవుడు ఎంత కొరకు, ఎవరి కొరకు ఈ ప్రేమ, ఈ త్యాగము ఇవన్నీ ఎందుకు చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి. చివరికి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు దత్తపుత్రులు చేసుకుని, కుమారులను చేసుకుని, చివరికి ఎలా చేసుకున్నాడు? వారసులుగా చేసుకున్నాడు. ఇది మీరు మరచి, ఇవేమి నాకు సంబంధం లేనట్టుగా మీరు భావించి, నేను ఇలాగే బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నేను ప్రభు మీద విశ్వాసం ఉంచను, లోకానుసారంగానే జీవిస్తాను అనుకుంటే బహుశా ఓసారి సరి చేసుకుని ప్రభు దగ్గర రా. నువ్వు ప్రారంభ భక్తి జీవితాన్ని కలిగి దేవుడికి విధేయత చూపించి ఆయనకు లోబడి భయపడి జీవించు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పని వాక్యాన్ని బట్టి ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ప్రారంభ జీవితంలో